నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లే వేసి తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ ఎన్ని డ్రామాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య. సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో సందడి చేస్తున్న సెలబ్రిటీల ఎన్నికల ప్రచారం. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా, భారీ మెజారిటీ లక్ష్యంగానే తమ ప్రచారం అంటున్న స్టార్స్. గండేపల్లి మండలం రాగంపేటలో నూతన ఓటర్లతో సమానమైన ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. విజనరీ నాయకులు వేసే చంద్రబాబుని సీఎం చేసేందుకు తొలి ఓటు వేయాలని అభ్యర్థించిన నెహ్రూ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రాగంపేటలో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన నూతన ఓటర్లతో జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నామన్నారు. ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నా అక్కడ రాష్ట్రానికి రాజధాని లేదంటూ అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు బంగారు బాట వేసే చంద్రబాబుకు మీ తొలి ఓటు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన వస్తేనే పరిశ్రమలు వచ్చి రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాళ్లగుట్టలను కూడా హైటెక్ సిటీగా మలిచి 2 లక్షల కోట్ల రూపాయలు ఐటీ గ్రోత్ సాధించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు, త్రాగునీరు కోసం అహర్నిశలు కృషి చేశారని, అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తారన్నారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ, ఇవి తనకు చివరి ఎన్నికలని, మీకోసం రాబోయే 5 సంవత్సరాలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు, కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకొచ్చి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కోర్పు సాయితేజ, పరిమి బాబు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, కొత్త కొండబాబు, జాస్తి వసంత్, సుంకవెల్లి రాజు, బొల్లంరెడ్డి రామకృష్ణ, అడబాల భాస్కర్ రావు, కందుల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తారా, రేపు మీరు మార్పు చేస్తారా? ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ప్రభుత్వానికి, కాలేజీ యజమానులకి సంబంధం ఉండదు తప్పించి మేము ఎప్పుడు తీసుకొని విద్యార్థులకు మాత్రం సంబంధం ఉండదు, ఇబ్బంది ఉండదు. విద్యార్థుల మీద బరువు వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకుండా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే నిర్ణయం తీసుకున్నాం. మిమ్మల్ని ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీ యాజమాన్యం ఫీజులు కట్టలేదని అనలే. అది ప్రభుత్వం, కాలేజ్ యాజమాన్యం వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. మీ మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీ పేరెంట్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన విధానం కరెక్ట్ కాదు. ముందు పేరెంట్స్ కట్టడం, తర్వాత దాన్ని వాళ్ళు ఇవ్వడం అన్నది కేవలం ఇది మోసం చేయడానికి చేసినటువంటి కార్యక్రమం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. 2000 వరకు చెందుతున్నటువంటి దేశంలో సామాన్యులు ఎక్కువగా ఉంటారు, సంపన్నులు తక్కువగా ఉంటారు. ఏ ప్రభుత్వమైనా సరే మన రాజ్యాంగమే నిర్దేశించింది, ఇన్ కేస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా
ఇంత శాతం ఉచితంగా వైద్యం చేయాలనేటటువంటి ఒక నిబంధన ఉన్నది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఆ నిబంధనలే ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. అలా ఉచిత వైద్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లోని కూడా ప్రతి సామాన్యుడికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ సీఎంఆర్ఎఫ్ ఇంకా అందరూ మించిపోతే చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ చేశారు సీఎంఆర్ఎఫ్ ఉండడంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో. నేనే ఐఏసీ తెచ్చాను. మొత్తం టోటల్ నియోజకవర్గం 175 కాన్స్టిట్యున్సీలోని కూడా హైయెస్ట్ మన నియోజకవర్గానికి వచ్చినటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ ఆర్పాటం కోసం ఆరోగ్యశ్రీ ఇవాళ ప్రభుత్వం చెప్తుంది. రేపు సామాన్యులు వైద్యాన్ని ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసేటటువంటి పరిస్థితి చేస్తాం. ఇందులో ఏ రకంగానే ఇబ్బంది ఉండదు. మన నియోజకవర్గానికి వచ్చి అందుకోసమే మేము ఆలోచన చేస్తున్నాం. నన్నే నెత్తి క్వశ్చన్ అడుగుతారా, నేను ఇంకా దావోస్ ని బాయ్కాట్ చేసేస్తా అని చెప్పి ఆ రోజు నుంచి దావోస్ కి ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాల. ఎంత ధైర్యం ఉంటే మన ముఖ్యమంత్రి గారిని లెంతి క్వశ్చన్ అడుగుతారండి దావోస్ లో. యువత భవిష్యత్తు ఏమైనా అయిపోనండి, మాట అనవసరం. మా ముఖ్యమంత్రిని లెంతి క్వశ్చన్ అడుగుతారా? సరే, నెక్స్ట్ ఇయర్ ఐటీ మినిస్టర్ని అయినా పంపిద్దాం, ఐటీ మినిస్టర్ని పంపించి యువతకు ఉద్యోగాలు తెప్పిద్దాం అని పంపించారు. పంపించడానికి అడిగారు. మన ఐటీ మినిస్టర్ గారు అందరికీ తెలుసు కదా, ఐటీ మినిస్టర్ గారిని పంపిద్దామని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? నేనేమన్నా చంద్రబాబు నాయుడు గారిన -10 డిగ్రీల్లో వెళ్ళి యువతకి ఉద్యోగాలు తీసుకురావడానికి? కావాలంటే ఆ దావోస్ సమ్మిట్ ఎండాకాలంలో పెట్టమనండి, నేను వెళ్తా అన్నారు. ఆ దావోస్ సమ్మిట్ ఎండాకాలంలో పెట్టరు, మనకి ఉద్యోగాలు రావు, యువతకి ఉపాధి రాదు. ఆ గుండు పొదిగేది ఎప్పుడో, ఆ మనకి కంపెనీలు వచ్చేటప్పుడు ఆ దేవుడికే తెలియాలి. ఒకప్పుడు బీహార్ని మనం చూసి జారిపడేవాళ్ళం. ఈరోజు బీహార్ వాళ్ళే మనల్ని చూసి జారిపడే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక్క నాయకుడు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మనలాంటి కొన్ని లక్షల మందికి ఉపాధి ఇవ్వగలరు. ఒక్క నాయకుడు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలన్నీ తీసేయగలరు. ఒక్క నాయకుడి చేతిలోనే ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా ఉంది అన్నది మీరందరూ గమనించాలి. ఈ ఎలక్షన్ ఎందుకు కీలకం అంటే, ఈరోజు మన రాష్ట్రానికి అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్కి, ఎంతో తెలివైన తెలుగు జాతిని ఈ ప్రపంచానికి అందించిన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు. యువత అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకనే ఈ ఎలక్షన్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అంటించి తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆరోపించారు. శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ, కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేశారన్నారు. కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని మాలకొండయ్య గుర్తు చేశారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మీడియా ప్యానలిస్ట్ కెంగం హరిరామ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు కర్రి పాపారావు, సదనాని తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగేటటువంటి 18వ విడత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు కాకినాడ పార్లమెంట్లో జనసేనకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగిలినటువంటి 6 అసెంబ్లీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ సైనికుల్లా పనిచేసి ఒక విజయ బహుడం ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతోటి నిన్న నుంచి పర్యటనలు ప్రారంభించాం. ఇక నుంచి వేగవంతంగా పర్యటనలు పెంచి ఎలక్షన్ వర్క్ చేయడానికి భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇవాళ నా యొక్క నివాసంలో ఈ యొక్క ఆఫీస్ని ఎన్నికలు అయ్యేంత వరకు
ఆఫీస్ కింద కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇక్కడ కూర్చునే అవకాశాన్ని కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు వారు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నేను గమనిస్తున్నాను. గ్రామానికి ₹1 కోటి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతానని చెప్తూనే అవసరమైతే నా సొంత డబ్బులు ఇస్తానని చెప్తున్నారు. సంతోషం, నేను స్వాగతిస్తాను. అయితే ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉండి పోటీ చేస్తున్నారో రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, నెగ్గుతారో ఓడిపోతారో కూడా తెలియదు. కాబట్టి ఆయనకి వేల కోట్లు ఉన్నాయనేటువంటి ఆలోచనతో అటువంటి హామీ ఇచ్చుంటారు. దాదాపు 400 గ్రామాలు ఉన్నాయని ఆయనే చెప్పారు. ప్రతి గ్రామానికి ₹1 కోటి హామీ ఇచ్చారు. కాబట్టి ఎన్నికల ముందే 50 లక్షలు ఆ గ్రామ అభివృద్ధి కోసం డిపాజిట్ వేసి ఓట్లు అడగాలనేటటువంటి విషయం నేను సునీల్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఎన్నికల హామీ కింద మిగిలిపోకుండా ఆయనకి తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ నుంచి ప్రతి గ్రామానికి ₹1 కోటి సంవత్సరానికి ఇస్తున్నారని తెలుసు. అని చాలా తెలివిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చే ₹1 కోటి నేను సొంత డబ్బుల కింద చెప్పుకుందామన్న ఆలోచనతో ఆ యొక్క పొలిటికల్ హామీ ఇస్తున్నారు. కాబట్టి మీరు చెప్పే అటువంటి హామీ ప్రజలను మోసం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ అని చెప్పకుండా మీరు సొంత డబ్బులు అంటున్నారు. కాబట్టి మీరు 50% ₹50 లక్షల ప్రతి గ్రామానికి కూడా మీరు మరి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకుంటారో తెలియదు, కానీ అక్కడ డిపాజిట్ వేసినట్టయితే ప్రజలకి అదొక హామీ కింద నిలబడదని నేను కోరుతున్నా. ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఐటీ హబ్ కానివ్వండి, లేకపోతే సాగరమాల ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానివ్వండి, ఉపాధి హామీ నుంచి ప్రతి సంవత్సరం గ్రామానికి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచడంలో కానివ్వండి, ఏవైతే సంక్షేమం మత్స్యకారులకి పెద్ద ఎత్తున వెహికల్ దగ్గర నుంచి వలల దాకా 90% సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, రైతులకి ప్రత్యేక బడ్జెట్ పెట్టి రైతుల తరపున రైతులకు హామీ ఇచ్చేటటువంటి హామీలు కానివ్వండి, లేదా మనకు సంబంధించిన ఏదైతే ఆయుష్మాన్ భారత్ అది ఇవాళ 5 లక్షలు కొనసాగుతుంది. దాన్ని 70 సంవత్సరాల వయసు పెరిగితే దాన్ని 10 లక్షలు చేస్తామని చెప్పడం కానివ్వండి. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పాలన ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ స్టిక్కర్ల పాలన ఒకవైపు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. రైతుల్ని మతాల వారీగా విడగొట్టినటువంటి ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత నేను నా యొక్క రాజకీయ జీవితంలో చూడలేదు, నేను చరిత్రలో కూడా వినలేదు. రైతు అన్న వ్యక్తి ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా నాగలు పట్టిన వ్యక్తి అందా రైతు అనేది మనం పిలుస్తాం. కానీ ముస్లిం రైతు, గిరిజన రైతు, ఎస్సీ రైతు, ఎస్టీ రైతు అని విడదీసి రైతులనే కాదు, హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రైస్తవుల మధ్య ఒక విధమైనటువంటి గందరగోళం సృష్టించి ఓట్లు దండుకోవడం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ఈ వైసీపీని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. ఇవాళ మనం నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రతి అసెంబ్లీకి 30,000 దాటి ఇల్లు ఇచ్చారు. ఇంకో 3 కోట్ల ఇల్లు రిలీజ్ చేశారు రేపు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా ఓట్లు వేసి నరేంద్ర మోడీ గారి యొక్క కూటమిని గెలిపించడం కోసం ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతూ, రేపటి నుంచి ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీల యొక్క కోఆర్డినేషన్ తోటి ఇంటింటికి వెళ్ళి కూడా మేము ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తాం. ఏదైతే డెవలప్మెంట్ చేసేటటువంటి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పట్ల, పరిశ్రమలు తెచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు, ఉద్యోగ అవకాశాలు కల్పించే నరేంద్ర మోడీ గారు, ఇవాళ స్కిల్ నాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో లక్షల ఉద్యోగాలు కల్పించిన నరేంద్ర మోడీ గారికి యువత పట్టం కట్టాలని చెప్పి, గత 5 సంవత్సరాల పాలనలో 4 ఉగాది పండుగలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా ఒక్క ఉద్యోగం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనని తరిమి కొట్టాలని. కాకినాడ సిటీ 44వ డివిజన్ మిలిటరీ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి వెంకటేశ్వరరావు, పార్లమెంట్ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ తరపున ఆ పార్టీ నాయకులు ఇమిడిశెట్టి వెంకటరమణ, అంకముడి రామనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి రూపొందించిన సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లోజు ఉమా, అగ్రహారపు సతీష్, కలిదిండి సురేష్, కాళ్ల సత్యబాబు, పల్లా లక్ష్మి, దమ్మాల జగ్గారావు, బల్లంకి రాజ్ కుమార్, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వం, మోహన్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మోహన్ గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, ఉదయ్ గారి నాయకత్వం. ఈ మూడు పార్టీలు ఒక తాటిపై వచ్చి ఎందుకు వచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, కష్టాలని, రాష్ట్రంలో ఈ అభివృద్ధి శూన్యంగా ఉన్న అభివృద్ధి లేకుండా ఉండడం వల్ల దానివల్ల ప్రజలకి, సమాజానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో తీసుకువచ్చి యువతకి ఉపాధి, డిఎస్సి చేసిన వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి వాళ్ళకి జాబులు లేవు, వయసు అయిపోతుంది, డిఎస్సి మెగా డిఎస్సి తీర్చని చెప్పారు, అవి అవ్వలేదు. అదేవిధంగా పేదల్ని లక్షాధికారులను చేస్తా అన్నారు. ఇప్పుడు లక్షాధికారి పేదోడయ్యాడు, పేదోడు ఇంకా పేదోడయ్యాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు చాలా అప్పులైనవి. అది సచివాలయాన్ని కూడా తాగలు పెట్టారని విన్నాము. ఇలా అన్ని తాగలు పెట్టుకుంటూ వెళ్తే చివరికి 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి కూటమిగా ఏర్పడింది. జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడడం జరిగింది. అంటే ఈరోజు ఈ కూటమిగా ఏర్పడడానికి కూడా ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈరోజు మరి వైసీపీ రాక్షస పాలనని పారద్రోవాలని చెప్పే ఉద్దేశంతోనే 3 జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూటమిగా ఏర్పడ్డాయి. మరి ఈ 3 కూటములు కూడా అఖండ విజయం సాధిస్తాయని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. మరి 44 డివిజన్లు కూడా మేము అత్యధిక మెజార్టీ మేము టీడీపీ, జనసేనకి మేము ఇక్కడ తెప్పిస్తామని చెప్పి మేము ఆర్నిషన్లో కృషి చేస్తున్నాం. మరి అలాగే మన టీడీపీ వార్డు ఇన్ఛార్జి మన ఉమా గారు, అలాగే ఈ మన జనసేన టీడీపీ సీను మన సతీష్, అలాగే మరి టీడీపీ సీనియర్ నాయకులు మన నాయుడు గారు, నా పేరు వెంకటరమణ, నేను జనసేన కార్యకర్తని. ఎందుకంటే ఈ పాలనని కావాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి మేము అందరూ కోరుకున్నాం. ఖచ్చితంగా మేము రేపు 24 ఎలక్షన్లో 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో కంపల్సరీగా 160 సీట్లు మేము నెగ్గుతామని చెప్తాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 20 సీట్లు గెలుస్తామని చెప్పి మేము ఆశపడుతున్నాం. ప్రజలకి ఏ విధంగానూ కూడా ఈ పాలన ఇష్టం పట్టలేదు. ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒళ్ళు స్పందిస్తున్నారు. ఈ పరిపాలన పోవాలండి, ఒక మంచి పరిపాలన రావాలన్నారు. విద్యను ఎవరికీ లేదు. అందువల్ల ఆయనతో అడుగులేసి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిశారు. అలాగే మోడీ గారిని కూడా కలుపుకున్నారు. అందువలన మన అంటారు, ప్రజలు ఎవరిని అడుగుతారు, ఏమండి మీరు ఇప్పుడు కూడా అప్పులు తెచ్చేస్తారంటే అప్పులు చేయరు. మనకు సెంట్రల్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చి మన వార్డు, మన కాకినాడ డివిజన్ మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. మరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని కూడా నిర్మిస్తారు. అందరికీ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈరోజు 3 కూటములు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఆ ప్రయాణంలో మేము కూడా ఒక భాగంగా అని చెప్పి అన్నాం. 44 డివిజన్ల ప్రజానికలు అందరినీ మరీ కోరేదంటే ప్రతి ఒక్కరు విజ్ఞతో ఆలోచించండి. ఏది మంచిది, ఏది చెడు అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఏ పార్టీ మంచిదంటే ఆ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ సభాముగా. కాకినాడ రూరల్ మండలం చీడిగా బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుష్ఠరోగుల పరిచర్య కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి రెవరెండ్ బత్తుల దివాకర్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం అధ్యక్షులు రెవరెండ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బెరాకా ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు మరియు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చైర్మన్ రెవరెండ్ దివాకర్ దర్శనం ప్రకారం 2001లో క్రీస్తు సేవకు అంకితమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. దేవుని పరిచర్య వలన సకల మానవాళికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో కుష్టి రోగులకు, వృద్ధులకు, వికలాంగులకు, HIV బాధితుల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే శనివారం కుష్ఠవ్యాధి వారి పరిచర్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం రెవరెండ్ దివాకర్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడిన తనకు దేవుని సంకల్పం ద్వారా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, సంఘ సభ్యుల సహకారంతో పేదవారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చిన వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ మోషే, సాల్మన్ రాజ్, జోసెఫ్ ప్రసాద్, పీటర్, డేవిడ్ రాజ్, పేతురు, చిరంజీవి, హానోకు, బెరాకా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుష్ఠరోగుల పరిచర్య 100 మంది వృద్ధులకు మరియు కుష్ఠరోగు బట్టలు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేక స్థానం, దేవుడి చిన్న దర్శనం. ఆ విధంగా సంఘం యొక్క సహకారంతో
మరి ఏటాటి కార్యక్రమం చేస్తున్నాం. దేవునికి మహిమకరంగా మరి జరుగుతుంది. అంతేకాకుండా మరి సంఘం యొక్క సహకారంతో ఎటువంటి ఫండ్స్ లేకుండా దేవుని కృప వల్ల ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము. ఇదంతా మరి తోటి దైవ సేవకులు సంఘం అందరూ కలిసి చేస్తున్న పరిచర్య మరి చక్కగా జరగాలని మీరు అనేక మంది సహకారంతో జరుగుతుంది. దేవుడు ఇది ఇంకా ముందు నడిపించాలని వందనాలు చేస్తూ సమ్మం ఈ కొద్ది మాటలు దేవుడు తెలిసింది కాక దివాకరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. చప్పలు కొడతారు, అక్కడ గ్రీటింగ్స్ ఇచ్చి తన అనుభవాలు పంచుకున్నటువంటి మరి ఉపవాసం అంటే కలిసి ఉండడం, ఆ కలిసి ఉండడంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మరి మన మధ్య అత్యంత సన్నిహితులైనటువంటి మరి మోషే గారు ఒక పావు గంట లోపులోనే మీకు వాక్యం అందిస్తారు. ఆయన చెప్పే ప్రతి మాట గంటల వాల్యూగా ఉంటుంది. చెప్పులు కొడుతూ ఆహ్వానిస్తుంది. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దైవజనులకు ప్రత్యేకంగా వందనాలండి. చాలా మీటింగ్కి వెళ్తుంటాం. ఈ మీటింగ్ కొంచెం వెరైటీగా ఉంది, ఎండగా కూడా ఉంది. అందరికి వచ్చిన పాట, నీవు సోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారిని పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాళ్లను గుడ్డివాళ్లను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. హల్లెలూయా. చాలా మంది చేసే పని ఏంటంటే మా ఇంటికి వస్తే ఏమేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమేస్తాం అంటారు అనమాట. మీ పాస్టర్ గారు చాలా గొప్ప పని చేస్తారు, ఏంటి మంచి వాళ్ళు పిలుస్తారు, ఎవరైనా గొప్ప వాళ్ళు పిలుస్తారు, మళ్ళా మనకి ఏదో వాళ్ళు సహాయం చేస్తారు. మా ఏరియాలో పెళ్ళిళ్ళకి పేరు చెప్పండి, పేరు చెప్పండి. అవస్థ మణిగారంట. అమ్మాయిలో పట్టుకున్నామా చూడు. దారి ఉండి అక్కడ లైన్ మనోళ్ళు చూసుకోరు, లైన్ క్లియర్ చేయండి. వచ్చాం రాజమణి గారు గురుస్వామి గారు. ఎలా చూడమ్మా, అమ్మాయి ఎలా చూడు, చూడు సరే సరే నలక్ష్మి ఎలా చూడమ్మా, అలా చూడండి, అలా చూడండి. మీకు భోజనాలు ఉన్నాయి. లక్ష్మి గారు ఎలా ఉండి ఇప్పుడు కావిటి సత్యవతి గారా, మిర్యాల లక్ష్మి గారా. ఎలా చూడమ్మా, ఎలా చూడు, అక్కడ ఉన్నాడు ఒకసారి చూడండి, ఎలా ఉన్నాడు పట్టుకుని. సత్యం ఎలా చూడమ్మా. సమ్మిట్ మారుతుంది, కెమెరా చూడమ్మా. చింతపల్లి లోకరత్నం సంఘ ప్రార్థన వల్ల ఖాళీ అయితే 7 స్త్రీలు కూడా ఎవడో సిద్ధంగా ఉండండి. ఇలాగా ఎదురు సిద్ధంగా ఉండండి. సల్మాన్ రాజు గారు చెప్తున్నారు. మేరీ కుమార్ గారు, మీరు కూడా ఇచ్చేవారుగా తయారవ్వండి. ఏడిసి లక్షపురం బాగా మీ ఇద్దరు ఇచ్చారు అంటే ఆశీర్వాదం అంతే. హస్తపర్ణ మనసు
లేని జీవితం ఎన్నాళ్ళు మారు మనసు ప్రభువుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి దేవుని యొక్క మహాబాహుల్య కృపను బట్టి బరాకా ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చైర్మన్ గారైన దివాకర్ గారి దర్శనం మేరకు ఈ రోజు అనగా 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 27వ తారీఖు ఈ శనివారం దినాన్న దాదాపుగా 100 మంది కుష్ఠరోగులకు బట్టలు, భోజనాలు పెట్టడం జరిగింది. ఇది కేవలం దేవుని మహాకృప మాత్రమే. దేవుడిచ్చిన సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న వాక్యాన్ని మరి దేవాది దేవుడు ఆయన హృదయంలో ముద్రించడంతో దాన్ని పట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, వృద్ధుల పరిచర్య, అందుల పరిచర్య, హెచ్ఐవి పరిచర్య, అదేవిధంగా అనాథ పిల్లల పరిచర్య, అదేవిధంగా ప్రతి నెల సేవకులకి సపోర్ట్ అందిస్తూ ఇదంతా కూడా కేవలం ఏ ఇతర దేశాల నుంచి కూడా స్పాన్సరింగ్ రప్పించుకొని చేయట్లేదు, కానీ కేవలం సంఘము, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, వారి యొక్క దర్శనము, దేవుని కృపతో ఈ పరిచర్య జరిగిస్తున్నాం. ఇంకా ప్రతి సంవత్సరం ఆగక ఇటువంటి పరిచర్యలు అనేక జరిగించాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన గెలుపు కోసం సినీ స్టార్స్, బుల్లితెర నటులతో పిఠాపురంలో ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ హాట్ సీట్గా మారిందన్న విషయం విదితమే. గొల్లప్రోలు మండలంలో జనసేన పార్టీ నాయకురాలు, పిఠాపురం ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ డికే చైతన్య ఆదికేశవులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారంతో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చూపడంతో పాటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని వివరించడం జరిగిందన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటామని వారే చెప్తున్నారని, మేము 1,00,000 మెజార్టీ కోసమే ఆలోచించుకోవాలేమో కానీ గెలుపు కోసం కాదని ఆమె అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కడున్న దేవుడు మనకి ఎప్పుడు కదా మనకి ఎదురు కనిపిస్తున్న దేవుడు ఈయన కోసం మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన కోసం కింద కూర్చొని ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదు, అవునా? ఇలాగ పవన్ కళ్యాణ్ గారు మన కింద కూర్చొని మన బాధలని విని నన్ను ఓదార్చారు. అందువల్ల అన్నయ్య గారు అంటే నాకు ఇంకా కూడా చాలా ఇది. గొల్లప్రోలు టౌన్ కి వార్డ్స్ తిరుగుతున్నాము. వార్డ్స్ రెస్పాన్స్ కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆయన రావాలి, అభివృద్ధి రావాలి, ప్రజలకి ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఆయన అభివృద్ధి అనేది 10 రెట్లు చేసి మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా 20,000 పట్టా ఇస్తున్నారు. 1,500 ప్రతి మహిళకి, అలాగే ఆర్టీసీ బస్ మహిళలకి ఉచితంగా తిరగడానికి ఇస్తున్నారు. అలాగే పెన్షన్ 4,000 పాటు ఇస్తున్నారు. సో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రోడ్ డెవలప్మెంట్స్ నుంచి పట్టి డ్రైనేజెస్, క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్, మంచి ఫెసిలిటీస్ ఈ ప్రజలకి ఇవ్వాలా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది. ఆ మేనిఫెస్టోని మేము ప్రతి ఒక్కరికి ఇక్కడ పంచుతున్నాము. సో ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరు గౌరవించి ఆయన్ని తప్పకుండా భారీ మెజారిటీలో గెలిపించాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి, టీడీపీ నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్క జన సైనికుల్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఈ విక్టరీని మేమందరూ పోరాడి మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పి మేము మాట ఇస్తున్నామండి. పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొనిదెల నాగబాబు తనయుడు, సినీ హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేశారు.
ముందుగా సినీ హీరో వరుణ్ తేజ్ పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ నాగబాబులతో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. దగ్గర గిరిజాదేవి ఇక్కడ పాదాల క్షేత్రం అంటారు. 365 రోజులు కూడా ఏంటంటే ఇక్కడ పితృదేవతలు ఎవరైతే అంటారో మనందరికీ కూడా పుణ్యప్రదానాలు విశేషంగా జరుగుతుంది. అలాగే ఏంటంటే కుక్కుటేశ్వర స్వామి కూడా స్వయంగా కుక్కుటేశ్వర స్వయంభూగా విజయ స్వామి భక్త స్వరూపుడు స్వామి ఏడుగా డిస్ప్లే స్వామి ఒక్కసారి బాబాజీకి మనసారా నమస్కారం చేయండి. ఒక్కసారి నమో శంకర వరప్రసాద నామధేయస్య ధర్మపత్ని సమేతస్య జగద్వాత్రస్య నాగేంద్ర బాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య జగద్వాత్రస్య జనగలగోత్రస్య పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యమానస్య రాజద్వారే రాజ మహాదేవ మహాదేవ నీలగ్రీవ నీలగ్రీవ సదాశివ కుక్కుటేశ్వర ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. నమః అగ్నికుల క్షత్రియులకు మేలు చేసే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికు బీసీ సోదరులంతా ఓటు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ మాజీ ఎంపీటీసీ మల్లాడి రాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని ఉప్పలంక, మొండి గ్రామాల్లో కూటమి పార్టీల నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు సంగాని శ్రీను, మత్స్యకార నాయకులు కొల్లిప్రసాద్, సంగాన్ని బాలమహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభ్యర్థుల విజయం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. ఓఎన్జీసీ ద్వారా మత్స్యకారులకు న్యాయం జరగాలంటే కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సేరు నోకరాజు, బొమ్మిడి తాతారావు, రేకాడి రాము, బొమ్మిడి సతీష్, రేకాడి లక్ష్మణ్, గేదెల కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా ఉప్పలం గ్రామం, నా పేరు కొల్లిప్రసాద్. ఇలా మొండి గ్రామానికి వచ్చాం మేము. ఎక్కడ చూసినా సరే జనసేన, టీడీపీ ఐక్యత చాలా ఆదరణ చాలా బాగుంది. కాకినాడ నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. కాకినాడ నియోజకవర్గం రూరల్ అభ్యర్థి పంతం నానాజీ గారిని అసెంబ్లీలోకి పంపించి అఖండమైన మెజార్టీతో ఆయనకి మేము చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గిఫ్ట్ కాబట్టి మీరంతా చాలా ఆనందంగా వచ్చారు కాబట్టి జనసేన టీడీపీ ఐక్యత చాలా గిఫ్ట్ ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక గిఫ్ట్ మీకు ఇచ్చి ఒకే ఒక అడుగుతున్నాం. మా మత్స్యకారులు సార్, మేము ఓఎన్జీసీ వల్ల మనకు ఇబ్బందిగా ఉన్నది. ఆల్రెడీ మీకు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గానీ పత్రం ఇవ్వడం జరిగింది. రాగానే ఫస్ట్ గుంట మా బీసీ క్యాండిడేట్ అగ్నికుల శత్రులకి ఫస్ట్ గుంట మేము ఇచ్చే ప్రిఫరెన్స్ మా మత్స్యకారులకి న్యాయం చేసి మా మత్స్యకారుల కుటుంబాలు ఎన్నున్నాయో ప్రతి ఒక్కరికి మీరు మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లాడి రాంబాబు, ఎక్స్ ఎంపీటీసీ హస్బెండ్ అండి. ఈ రోజున చూస్తున్నారు జనం ఎంత ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల కష్టాలేనండి. ఒక పేదవాడికి మరి మత్స్యకారు, మా అందరిది ఉప్పలంక గ్రామం మత్స్యకార గ్రామం అండి. మేము గత ప్రభుత్వంలో ఇంజనీర్లు కానీ వల్ల కానీ అందరికీ తెప్పించాం. ఈ ప్రభుత్వంలో కనీసం ఇంజనీర్లు కానీ వల్ల కానీ ఎవరికి రాలేదండి. అంతా ఒక సబ్జెక్ట్ విధంగా ఏ వర్క్ కూడా రాలేదు. ఈ రోజు ఉప్పలంక గ్రామం అంతా కూడా కూటమి అయిపోయి ఉంది. ఒక్క ఓటు కూడా పట్టుకెళ్ళరాదు. ఈ రోజున అంత కట్టుకోవడంగా చూడండి జనం ఎలా వస్తున్నారు. అదేవిధంగా
మాకు ఈ 2 నెలలు కట్ట బోర్డులు కట్టేస్తారు సార్. మాకు గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చారు, ఇప్పుడు ఏం 10,000 ఇస్తున్నారు. అది కూడా మాకు సరిపోక రోజుకి మినిమం 500 ఉంటాయి కానీ రెక్కాడితే కానీ దొక్కాడదు. అది కూడా 10,000 నుంచి మాకు కూటమి గ్యారంటీకి వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిందాక మాకు 20,000 చేయాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో మెయిన్ సంస్థ సార్, మాది సముద్ర ఒడ్డు ఉన్నది, మాది పడలపేట ఏడ్మాది సార్. మాకు డబ్బులు రావట్లేదు జిఎస్పీ రెడ్డి నుంచి. కంపల్సరీ కూటమి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ ముగ్గురు కట్ట మాకు డబ్బులు తప్పిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ఉప్పలంక గ్రామం కర్ప మండలం ముండిమే చివరిలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూటమికి సంబంధించి పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు చూసి నచ్చి ఈసారి మీ కూటమి వైపు ఉండి అఖండ మెజారిటీతో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని పంతం నానాజీ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ నమ్మకంగా చెప్తున్నారు. అదేలాగే కూటమి తాలూకు పథకాలు 1 3 సిలిండర్లు ఇవ్వడం అనేది సంవత్సరానికి, 2 మహిళకు ఉచితంగా బస్సు, అలాగే మెగా డిఎస్పీ ఉద్యోగాలు లేక 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అది మెయిన్ ఫస్ట్ గా వచ్చి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్పీ. తర్వాత మహిళా పిల్లలకు మనకి చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం. అలాగే ప్రతి పథకం కూడా జనాలందరికీ నచ్చి ఈసారి కూటమి వైపే జనమందరూ ఉండి బాగా మెజారిటీతో గెలిపిస్తామని జనమందరూ హామీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. రోజుకి మేము నిన్న నుంచి చూస్తున్నాం, ప్రజల్లో వచ్చేటువంటి అనూహ్య స్పందన చాలా ఎక్కువ అవుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన సోదరులు ఎంపీటీసీ రాంబాబు మాట్లాడే ఓఎన్జీసీ కోసం అది కూడా ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మా గురువారు అయినటువంటి మల్లారి కృష్ణారావు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఓఎన్జీసీ వారు మత్స్యకారులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ప్రజలందరికీ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాగానే అది మా మత్స్యకారులందరికీ కూడా అటువంటి అమౌంట్ని వచ్చే ఏర్పాట్లు చేస్తారని ఈ అందరి ముందు మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి మా వెనకాల ప్రజలలో మహిళలు, యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారు మా నాయకులకు. అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి, అలాగనే మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు పంత నానాజీ గారికి ఎంతో అఖండ విజయం మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముందుకొస్తూ మాకు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా నాయకులు కూడా మా గ్రామం తరపున మేము హామీ ఇస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో సందడి చేస్తున్న సెలబ్రిటీల ఎన్నికల ప్రచారం. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా, భారీ మెజారిటీ లక్ష్యంగానే తమ ప్రచారం అంటున్న స్టార్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లే వేసి తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ ఎన్ని డ్రామాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య. గండేపల్లి మండలం రాగంపేటలో నూతన ఓటర్లతో సమానమైన ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లే వేసి తమ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ ఎన్ని డ్రామాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య. సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో సందడి చేస్తున్న సెలబ్రిటీల ఎన్నికల ప్రచారం. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా, భారీ మెజారిటీ లక్ష్యంగానే తమ ప్రచారం అంటున్న స్టార్స్.
గండేపల్లి మండలం జడ్రాగంపేటలో నూతన ఓటర్లతో సమానమైన ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. విజనరీ నాయకుడు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే చంద్రబాబుని సీఎం చేసేందుకు తొలి ఓటు వేయాలని అభ్యర్థించిన నెహ్రూ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.